సిఐ రాముల్ నాయక్. ఈ పేరు అందరికి బాగా పరిచయం ఉన్న పేరు. ఎందుకు అంత పర్టికులర్ గా చెప్తున్నానంటే, తెనాలిలో ముగ్గురు మనుషుల్ని, అబ్బాయిలా అమ్మాయిలా అనేది పక్క పెడితే, ముందు ముగ్గురు మనుషుల్ని రోడ్డు మీద ఇలా కాళ్ళు చాపి క్రూరంగా, రాక్షసంగా, మానవత్వాన్ని మర్చిపోయి కొడుతున్నాడు. ఇంకా బూటకాలతో వాళ్ళ కాళ్ళని తొక్కుతూ ఇష్టానుసారంగా మానవ హక్కుల్ని తుంగలో తొక్కి ఏ రకంగా కొట్టినాడంటే ఆ రకంగా కట్టినాడు. ఇప్పుడు కర్మ ఈజ్ ఏ బూమరాంగ్. అది జరిగి సంవత్సరం కూడా తిరక్కసలికే ఆయన రాసలీలలన్నీ బయటపడ్డాయి. అది మామూలు రాసలీలలు కాదు భయ్యా. అయ్యోయ్యో, ఎంత అరాచకాలు, ఎన్ని అరాచకాలు. ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ఒక ఎఫ్ఐఆర్ అంట. ఇట్లా ఎన్ని అఫైర్లు ఉన్నాయి, ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నాడు, ఎంతమంది బాధితులు. నేను బాధితురాల్ని అని స్టేషన్కి వస్తే సహాయం చేయాల్సిన సిఐఏ ఇలాంటి చెత్త పనులు చేస్తుంటే ప్రజలు ఏ నమ్మకంతో పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టాలి? అండ్ అసలు మానవ హక్కులు ఉన్నాయి, అసలు ఒక సిస్టమ్ ఉంది, ఇలాంటివి ఏమీ ఆలోచించకుండా తనకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు ఈ సిఐ గారు. ఎందుకు ఇంకా నేను సిఐ గారు అంటున్నానంటే, ఆ వ్యక్తికి, ఎవరైతే ఈ రాములు నాయక్ అన్న వ్యక్తికి నేను గౌరవం ఇవ్వట్లే, సిఐ అని ఒక పోస్ట్కి గౌరవం ఇస్తూ సిఐ గారు అంటున్నాను. కానీ ఒక ఆవిడ, అంటే ఒక బాధితురాలు బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఏం చెప్తుంది? నన్ను లొంగ తీసుకున్నాడు, నేను విక్టిమ్గా వెళ్తే ఆ టైంలో నన్ను ఓదార్చి దగ్గరికి తీసుకొని దరి చేర్చుకొని ఇలా చేశాడు. అంటే ఆయన మనస్తత్వం ఎట్లాంటిదంటే, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఎందుకంటే ఆవిడ రిలీజ్ చేసిన క్లిప్పింగ్స్లో క్లియర్ కట్గా కాళ్ళు పట్టుకొని బతిమలాడాడు. అసలు ఎంత అసభ్యకరమైన వీడియోలు బయటకు వచ్చాయంటే సిఏ రాములు గారు, ఐ కాంట్ సే, చెప్పనీకి నాకే ఏదోలా ఉంది. అంత అసభ్యకరమైన మీ వీడియోస్ బయటకు వచ్చాయి. అంటే మనం మానవత్వం మర్చిపోయి అలా మనుషుల్ని అంత దారుణంగా రోడ్ల మీద నిలబెట్టి కొడుతుంటే, దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఈరోజు దేవుడు అనేవాడు మీ అరాచకాల్ని బయటపెట్టినాడు. మీరు ఇలాంటివి ఎప్పటి నుంచి చేస్తున్నారో ఎవరికి తెలుసు. ఏంటారు, దొరికితే దొంగ, దొరకకపోతే దొరే కదా. దొరకకపోతే మీరు ఇదే సిఐ పోస్ట్లో ఇంకెంతమంది ఆడపిల్ల జీవితాలని ఇలా చేస్తుండే వాళ్ళ ఎవరికి తెలుసండి. కానీ ఒక బాధ్యత రహితమైన పోస్ట్లో ఉండి మీరు ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడానికి మీకు సిగ్గనిపించట్లేదా సార్? విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, అమ్మాయి చెప్పే మాటలు వింటుంటే, అమ్మాయి రిలీజ్ చేసిన వీడియోస్ చూస్తుంటే సభ్య సమాజం తలదించుకొని ఛీ అనడానికి కూడా సిగ్గుపడేంత దారుణంగా ఉన్నాయి ఆ వీడియోలు. అంటే ఆమెను బతిమలాడే ప్రాసెస్లో కాళ్ళు పట్టుకున్నారు, తర్వాత కర్ణ కఠోరంగా ఉంది అసలు చెప్పనీకి. బట్టలు లేకుండా ఏంటి సార్ అవన్నీ? అవి వీడియోస్లో క్యాప్చర్ చేసుకుంటారా ఎవరైనా? మీరు అసలు ఎంత దారుణంగా ప్రజలని, లేకపోతే మీ వ్యవస్థని వాడుకుంటున్నారనేది ఈరోజు బట్ట బయలైంది. ఎందుకంటే మీరు తెనాలిలో చేసినప్పుడే మిమ్మల్ని ఎవరైనా మందలిచ్చునుంటే కనీసం మీరు ఇంకోసారి అలాంటి చేయడానికి లేదా ఇంకేదైనా అరాచకాలు చేయడానికి ఆలోచించారు. మిమ్మల్ని ఆ రోజు ఎవరు ఎందుకు మందలిస్తారు? ఎందుకంటే ఇక్కడ నడుస్తున్నది రెడ్ బుక్ రాజ్యాంగం కాబట్టి, మీ నారా లోకేష్ గారి మాటే శాసనం కాబట్టి మిమ్మల్ని ఎవరేం అనలేదు. ఇక మా అనితమ్మ గారు అంటారా, అంత డ్రోన్లు కెమెరాలోనే చూస్తుంటది. మరి మీరు చేసే అరాచకాలు డ్రోన్ కెమెరాలో అనితమ్మ గారు చూస్తున్నారో లేదో చెప్పాలి. ఈరోజు హోంమంత్రి, మనకు మహిళ ఉంది, ఒక మహిళ ఒక సిఐ మీద ప్రూఫ్లతో సహా తీసుకొచ్చి ఇలా అభియోగాలు ఇస్తుంటే, లేకపోతే కంప్లైంట్ చేయాలని ట్రై చేస్తుంటే కనీసం దిక్కులేదు. ఆవిడ క్లెయిమ్ చేస్తున్నది ఏంటి? నాకు ఉండేది పిల్లలు, వాళ్ళే నా భవిష్యత్తు, వాళ్ళని చంపేస్తానని బెదిరిస్తున్నారు, నాకు ఇక దిక్కు లేక గతి లేక నేను ప్రెస్ ముందరకు వచ్చానంటుంది. అసలు అలాంటి దుస్థితి రావడం ఏంటి? ఎవరన్నా ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేస్తే ఎందుకు కంప్లైంట్ తీసుకోరు? మీరు పోలీస్ వ్యవస్థ కానీ, లేకపోతే ఏ వ్యవస్థ అయినా పనిచేస్తుంది అంటే ప్రజల డబ్బుతో పనిచేస్తుంది. ప్రజల డబ్బుతో మీకు శాలరీలు వస్తున్నాయి. అవన్నీ మర్చిపోయి ప్రజల డబ్బుతో మీకు వచ్చే జీతాలని
తీసుకుంటూ కూడా ప్రజలకు పనిచేయడానికి మీకు చాలా కష్టంగా ఉంది కదా సార్. అనిత గారు, మీరు ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మ విమర్శన చేసుకోవాల్సిన పరిస్థితి అండి. ఎందుకంటే ఒక లేడీ వచ్చి ఇంత ప్రూఫ్లతో నాకు ప్రాణహాని ఉంది, ఈ సిఏ ఇంత నీచుడు, నికృష్టుడు, ఇంత కిరాతకుడు అని చెప్తుంటే మీరు రెస్పాండ్ అవ్వకపోవడం ఆశ్చర్యంగా లేదు కానీ చాలా బాధగా ఉంది అనితమ్మ గారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి భయ్య. కర్మ ఈజ్ ఎ బూమరాంగ్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లీక్స్. ఈ లీక్స్ గురించి ఇంకా సిఐఏ మన రాములు నాయక్ గారి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లలో మీ విలువైన ఉద్దేశాన్ని చెప్పదలసిందిగా కోరుకుంటున్నాను.